థియేటర్ ఎందుకు వచ్చింది అల్లు అర్జున్ కోసం కదా. అవును. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడికి వీళ్ళు చచ్చిపోయింది కారణం ఏంది అంతే మరి అంతే కదా మరి అంతేగా అదే రెండు కరెక్ట్ కదా. అక్కడ ప్రాణమే ఒకటే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటి చెప్పేది అక్కడైనా ఎక్కడైనా ప్రాణమే కాబట్టి ఇవ్వాల్సింది అంతే ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడైనా ఎక్కడైనా ప్రాణమే పోయింది ప్రాణమే పోయా ఇవ్వాలి కరెక్ట్. వాళ్ళకి మాత్రం ప్రాణం కదా. వాళ్ళకి మాత్రం చెరువుకు 10 లక్షలు ఇచ్చేసి పోంటే కరెక్ట్ కదా. ఇది ఇవ్వాలి నువ్వు ఇట్లా ఇటు వచ్చి మనోడి పెట్టి నువ్వు వచ్చి. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇవ్వాల్సిందే అంతే. ప్రాణం అక్కడెక్కడ పోయిందే కాబట్టి 2 కోట్లు వాళ్ళకేం పెద్ద లెక్క చెప్పండి. కాబట్టి 2 కోట్లు వాళ్ళకేం పెద్ద లెక్కలేదు కాబట్టి ఇవ్వాల్సిందే. పోయింది ప్రాణమే. కాబట్టి నేను ఇప్పుడే చూశాను. నేను గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఒక ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉంటే రోడ్ యాక్సిడెంట్ అయిందంట, చనిపోయారంట. ఇది జరిగిందని నాకైతే చాలా బాధగా ఉంది. ఇప్పుడు మొన్న సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ కోసం ఒకరు చనిపోతే ఇంకొక పిల్లోడు గాయపడితే అల్లు అర్జున్ గారి నుంచి 2 కోట్లు తీసుకున్నారు నష్టపరిహారంగా. ఎందుకంటే వాళ్ళకి ముందు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుద్దని తీసుకున్నారు. కాబట్టి ఇదే విధంగా గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్కి పోయేసి రావడం వల్ల అయింది కాబట్టి వీళ్ళకి కూడా ఇవ్వాల్సింది అంతే. ఎందుకంటే వాళ్ళది ప్రాణం వీళ్ళది ప్రాణమే. అదే కానీ మన ఇంట్లో కానీ జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుతాం చెప్పండి. ఇది అక్కడెక్కడో దూరంగా జరిగింది లేదు, దానికి దీనికి సంబంధం ఏంటంటే కరెక్ట్ కాదు అయితే ఇది. అంటే దానికి తేడా ఏమనుకుంటారు మీరు? అంటే దీనికి దానికి తేడా అంటే ఇక్కడ ఏంటంటే థియేటర్ దగ్గర జరిగింది, ఎక్కడైనా అంతే. ఇక్కడ జనాల మధ్య అయింది, అక్కడ కూడా అంతే. అక్కడ ఎక్కువ వెహికల్స్ అన్ని పోతున్నాయి, అక్కడ దారి తెప్పి అయిందేమో అంతే ఉంటుంది. ఇంకా దాడి తప్పు కాదు కదా, రోడ్డు అంతా అంత మంచిగా ఉంది. ఈవెంట్ అయిపోయిన 40 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. సో ఇన్సిడెంట్ కి అది సంబంధం లేదు యాక్చువల్ గా. అవును. ఈవెంట్ కి వచ్చారు, ఈవెంట్ దగ్గర ఏం జరగలేదు కదా. అవును. సో కానీ ఈవెంట్ వల్లే కదా అయ్యింది ఇదంతా. ఈవెంట్ చెప్పు, చెప్పే పాయింట్ కరెక్టే. ఈవెంట్ కి వచ్చారు. అవును. ఈవెంట్ లో ఏమన్నా పడిపోయాడా? పడిపోలే. ఎవరైనా తొక్కేశారా? లేదు. ఒక ఈవెంట్ మొత్తం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటే యాక్సిడెంట్ జరిగింది. అది కూడా వేరే వెహికల్ వచ్చి గుద్దింది. సరే. సో అయినా సరే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. దానికి అది కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విషయం తీసుకొని వచ్చి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏంటంటే డిమాండ్ కాదు. ఇది నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ఏంటంటే అందరిది ప్రాణమే కాబట్టి మనం ఏ రాజకీయ పార్టీ గురించో ఏ వ్యక్తి గురించో మాట్లాడలే. ఇక్కడ ప్రాణం అందరికీ ఒకటే కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ రాదు. డబ్బు ఏమన్నా చెప్పండి, ప్రాణం ఉంటే ఎంత కోట్లన్నా సంపాదించుకోవచ్చు. కాబట్టి మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఒక మనిషి ఎంత అక్రమంగా సంపాదించినా అడిగే ఓడైతే లేడు. ఇక్కడ దిక్కులేదు. ఏదో పేరుకే కానీ ఇన్కమ్ ట్యాక్స్ అని రకరకాలుగా ఒక్కొక్క మనిషికి మన దేశంలో 1000 కోట్లు భూములు ఉన్నాయి, 100 కోట్లు భూములు ఉన్నాయి, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఆస్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అడిగే ఓడైతే ఎవడు లేడు. ఏమో చెప్పలేము. అతను బతుకుంటే ఆయన కూడా సంపాదించుకొని బాగుపడచ్చేమో. అతను కూడా ఒక 50 తరాలు 100 తరాలు కాస్త చేస్తాడేమో చెప్పలేం. కాదు అదే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం ఆ హీరో ఈ హీరో ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఇక్కడ అందరికీ ఒకటే న్యాయం జరగాలి కాబట్టి ప్రజలందరూ ఒకటే, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. కాబట్టి ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా సహాయం చేయాలంతే. ఆల్రెడీ 5 లక్షలు అది ఎలా సరిపోతుంది? 5 లక్షలు ప్రాణం 5 లక్షలు అంటే కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే అంతే. అంతయ్యా వాళ్ళ కాడ మాత్రం పాపం గుంజారు కదా, వేసి గుంజారు కదా, కొట్టారు కదా వాళ్ళని. చాలా మంది ఏంటంటే కోర్టుకి లాగారు పాపం. కోర్టుకి అల్లు అర్జున్ ఈ రోజు కూడా పోయించాడు ఆయన మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి. అది మామూలుగా అల్లు అర్జున్కి సంబంధం లేనిది కదా అది కూడా. అవును. వాళ్ళు ఏంటంటే మాకు కూడా సంబంధం లేదు అంతే కదా. అవును. రోడ్ యాక్సిడెంట్ కానీ దీన్ని లాగారు, అది అర్థమైంది. దీన్ని లాగారు, అతను సంబంధం లేకపోయినా కూడా అతను అల్లు అర్జున్ దీంట్లో లాగారు అనమాట. ఇది కూడా అంతే, వాళ్ళకి ఆదుకోవాలి. అదే కానీ ఆ వ్యక్తి మన ఇంట్లో మనిషి, మనకు నచ్చిన వ్యక్తి, మన తమ్ముడో మన అన్నో మన నాన్నో ఎవడన్నా పోతే మనం గమ్ముడగలుగుతామా? చూసేవాడన్నా తీసేవాడని ఎవడైనా కానీ ఇది మనం ఆలోచన చేయాలి బాగా. మీరు ఆ ఈవెంట్ చూసారా? చూసా. అందులో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవునవును. చూస్తుంటే సినిమాలు చొక్కా చింపుకొని చూడాలి, బైక్లు రైజింగ్, అదే రేసింగ్ పెట్టాలి, స్టంట్ స్కూల్ పెట్టాలి, రకరకాలుగా అన్నాడు ఆయన. అవును. రెచ్చగొట్టడం మాటలు అనే కొంతమంది అభిప్రాయం. అది కరెక్ట్. అలాంటి మాటలు దేనికి చెప్పండి. అది ఏమైనా గవర్నమెంట్ ఏమైనా పెట్టింది లేదుగా. కాబట్టి ఏంటంటే మన దేశంలో స్టంట్లు కానీ ఇంకేదైనా కానీ గవర్నమెంట్ ఇవన్నీ పెట్టలేదు. అసలు మన దేశంలో గవర్నమెంట్ బయట తక్కువ. ఇప్పుడు మామూలుగా ఎవడన్నా 10వ తరగతి నుంచి పైన చదవాలంటే పై చదువులకి మన ప్రభుత్వం సహాయం చేయట్లే. కాబట్టి పెద్ద చదువులకి పెద్ద స్టడీలకి మన దేశంలో సహాయం చేయట్లే ఎవరు. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా దారుణం. కాబట్టి ఏంటంటే ముందు ప్రజల కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది. అంతేగాని స్టంట్లు పెట్టండి
స్టంట్ స్కూల్ పెట్టండి, ఎందుకు అయింది చెప్పండి. స్టంట్ స్కూల్ పెట్టి ఏం ప్రయోజనం? అదే విధంగా అల్లు అర్జున్ మాట్లాడుంటే ఖచ్చితంగా ఇది దారుణం ఉంటుంది. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే కరెక్టే, బాగానే ఉంది, ఏదో ఆనందం కోసం వినోదం కోసం మాట్లాడారు ఆయన. కానీ స్టంట్ స్కూల్ అది పనిగా పెట్టాల్సిన అవసరం ఏముంది? అదేదో ఇంకేదైనా స్కూల్ పెట్టచ్చుగా, గవర్నమెంట్ స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే అందరూ బాగుపడతారుగా. ఒక 100 మంది చదివి 1000 మందిని తయారు చేస్తారు, 1000 మంది చదివి ఇంకొక 1,00,000 మంది తయారు చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చదువుకోకపోవడం వల్లే దేశంలో ఇలా అయింది. కాబట్టి ఏంటంటే నాకు కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా పెద్ద చదువుకోవాలని, పై స్థాయి పోవాలని కలలు కన్నా అనుకున్నా. కానీ మన ఏపీలో మన తెలంగాణ జరగలేదు, ఇది చాలా తక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. పైగా గవర్నమెంటు ఇలాంటి వాటికి ఏమి ఇవ్వట్లేదు, కానీ అలాంటి వాటికి చేసి ఏమైనా ప్రయోజనం చెప్పండి. కాబట్టి ఏంటంటే ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. ప్రాణం అందరికీ ఒకటే కాబట్టి అందరికీ సహాయం చేయాల్సిందే. ఎందుకంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఒకరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత పెద్ద డబ్బు ఉన్నా, వాడికి ఎన్ని కోట్ల 1000 కోట్ల భూ ఉన్నా కూడా జరగదు ఇక్కడ, అందరూ ఒకటే. కాబట్టి ఇదే మొదటి కాడి నుంచి జరిగేదాలు ఇదే అన్యాయం. ఎందుకంటే ఒక మనిషి డబ్బు ఉంటే వాడు ఏం చేస్తే కరెక్ట్ అంటారు. అదే ఇప్పుడు పక్క దేశం చైనా ఉంది, అక్కడ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు పక్క దేశం ఉంది, అమెరికా ఉంది, అక్కడ ఇవన్నీ ఉండవు. చూడండి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, అదే మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పోతే మనం ఎంత బాధపడతాం చెప్పండి. కాబట్టి దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే మేమందరం మళ్ళీ ఖచ్చితంగా దీన్ని పెద్దది చేస్తాం. పెద్దది చేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తాం. దయచేసి ఇవన్నీ జరగకుండా ఆ కుటుంబానికి సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని దయచేసి సహాయం చేయండి.